హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. శ్రీ వేదవ్యాస ప్రణీతము సాహిత్య కళానిధి శ్రీ విశ్వనాథం సత్యనారాయణ మూర్తి గారి వచన రచన అయిన శ్రీ శివ మహాపురాణం రుద్ర సంహిత సృష్టిఖండం చదువుకుంటున్నామండి. నిన్నటి భాగంలో యజ్ఞదత్తుడనే సోమయాజి అతని పుత్రుడు గుణనిధి గురించి చదువుకుంటున్నాము. ఇవాళ కంటిన్యూ చేద్దామండి. మొదటిసారిగా తన కుమారుని దుష్ప్రవర్తనను గూర్చి ఒక జూదరి నోట విన్న దీక్షితుడు సిగ్గుతో తలను భుజములను కూడా వంచుకొని ఉత్తరీయంతో శిరస్సును కప్పుకొని వడివడిగా అడుగులు వేసుకుంటూ ఇంటికి చేరి భార్యను పిలిచి ఇలా అడిగాడు. ఓసి సోమిదేవమ్మ, ఇలారా, గుణనిధి అయిన నీ కొడుకెక్కడా? సరే, ఆ భ్రష్టునితో నాకేం పని? రాజుగారు నాకిచ్చిన రత్నాంగుళీయకాన్ని తైలాభ్యంగన వేళ చిరునవ్వులు చిలకిస్తూ గిలిగింతలు పెట్టి, ఏది ఇలా ఇవ్వండి, నే భద్రపరుస్తాను అని తీసుకున్నావు, గుర్తుందా? ఏది ఆ ఉంగరం ఇప్పుడెక్కడుంది? వెంటనే తీసుకురా. ఆ మాటలను విన్న సోమిదేవమ్మ భయపడి పైకి గాంభీర్యాన్ని నటిస్తూ ఇలా అంది. నెత్తిమీద సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. మధ్యాహ్నం 12 గంటలైంది. స్నానానికి ఏర్పాట్లు చేశాను. ముందు స్నానం చేసి అనుష్ఠానం తీసుకుని భోజనం చేయండి. ఆ ఉంగరాన్ని ఎక్కడో భద్రంగా దాచాను. ఇప్పుడు దానికేం తొందర? ఉంటుంది ఎక్కడో. కొడుకు చెడు నడతను ఇంకా కప్పిపెడుతూ ఉన్న తల్లి ఆవేదనపు పలుకులకు దీక్షితుడు శిఖర్ని జాడించి పంచె పైకెగగట్టి ఉత్తరీయాన్ని దులిపి మొలక కట్టి యజ్ఞోపవీతాన్ని సవరించి దక్షిణ బాహువును పైకెత్తి అంగుళీ స్ఫోటనం చేసి సోమదేవమ్మ వైపు తిరిగి తర్జనితో ఉద్దేశించి కండ్ల మెరుపులు కురియా పండ్లు పటపట కొరుకుతూ భార్యతో ఇలా అన్నాడు. ఓ సోమిదేవమ్మ, చాలు, నీ మాయ మాటలు కట్టిపెట్టు. వాణ్ణి గురించి నేనడిగిన ప్రతిసారి నువ్వు అసత్యాన్నే పలుకుతూ వచ్చావు. హంసల బారు అంచు, మామిడి చిగురు రంగు పైటంచు, జలతారు పట్టుచీర, రాళ్లు పొదిగిన బంగారు గిన్నె, 3 పేటల నా పట్టుపంచే ఏ జూదరి కట్టుకుంటున్నాడో కదా. దక్షిణ దేశం నుండి తెచ్చిన ఇత్తడి పాత్ర, గౌడ దేశం నుంచి తెచ్చిన రాగి పాత్ర ఎక్కడున్నాయి? జీవకళలుట్టిపడే దంతపు బొమ్మ ఏ వేష మందిరంలో ఉంది? అవన్నీ సరే, వివాహ సమయంలో నీ వేలికి అలంకరించిన రత్నాంగుళీయకం తెచ్చి చూపించు. కులస్త్రీవైన నీపై కోపించుట తగదు. కుపుత్రత్వం కంటే అపుత్రత్వం మేలు. నీళ్లు తీసుకునిరా. వాడికి నువ్వులు నీళ్లు ఇప్పుడే వదిలేస్తున్నాను. వాడు నా కొడుకు కాదు. నువ్వు నా సహధర్మచారినివి కాదు. పునర్వివాహం చేసుకున్నాకనే నా భోజనం. ఈ విధంగా పలికి స్నాన సంధ్యానుష్ఠానాలు నెరవేర్చి ఆ రోజునే మరొక శ్రోత్రియుని కుమార్తెను వివాహమాడి వైదిక ధర్మానుష్ఠాన తత్పరుడయ్యాడు యజ్ఞదత్తుడు. తీవ్రమైన ఆగ్రహంతో అలా శపథం చేసిన తండ్రిని చూసి భయపడిన దీక్షిత పుత్రుడు ఇల్లు విడిచి ఉత్తర దిక్కుగా బయలుదేరాడు. ఉత్తరీయంతో శిరస్సు కప్పుకొని నడక సాగిస్తూ తనలో తానిలా మదనపడసాగాడు. ఆహా, ఏం ఆశ్చర్యం! దీక్షిత వంశంలో పుట్టిన నాకి వ్యసనాలెలా అంటుకున్నాయి? నా వద్ద ధనం లేదు. పోనీ విద్యాగంధం ఉందా అంటే అదీ లేదు. దేశాంతరమందున్న వాడికి విద్య ఉత్తమ స్నేహితుడు కదా. ధనహీనునికి సుఖాలు ఆమడ దూరంలో ఉంటాయి. గమ్యం లేని ఈ నడక ఎంతవరకు పోగలను? ఇలా మనస్సులో కుములుతూ కొన్ని రోజులు నడక సాగించాడు. ఒక రోజున తన దుస్థితికి చింతిస్తూ నడక సాగిస్తుండగా ఇంతలో సూర్యాస్తమయం కావచ్చింది. దూరంగా శివాలయ గోపురం కనిపించింది. వడివడిగా నడిచి ఆలయం వద్దకు చేరుకుని చెరువు గట్టు మీదున్న చెట్టు కింద కూలబడ్డాడు. తెలియకుండానే కునుకు పట్టింది. తెల్లవారింది. ఆ రోజు శివరాత్రి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఉచ్చస్వరంతో శివనామస్మరణ చేస్తున్న భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనిస్తోంది. పొద్దు కరకరలాడింది. గుణనిధి కడుపులో ఆకలి కొరకొరలాడింది. అప్పుడిలా అనుకున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ కడుపు తడిమి పొద్దుటే వడపిందెలతో పెరుగన్నం పెట్టేది. ఇప్పుడెవరు పెడతారు? లోకంలో అమ్మ వంటి వస్తువు మరొకటి లేదు గదా. ఇలా అమ్మ చేసిన ఉపచారాలను స్మరించుకుంటూ తన వంటి సోమరిపోతులు లోకంలో సుఖంగా బతకకుండా ఆకలిని సృష్టించిన బ్రహ్మ అపచారాన్ని నిందిస్తూ క్షుద్బాధ నివారణోపాయాలను కళ్ళు మూసుకొని తదేక ధ్యానంతో చింతిస్తుండగా నానావిధ రుచిర పదార్థ పక్వాన గుమగుమ వాసనలు గుణనిధి నాసాపుటాలకు సోకాయి. కళ్ళు తెరిచి చూచేసరికి ఒక పరమ మహేశ్వరాచార సంపన్నుడు స్వజనంతో పరిచారుకులతో కలిసి అనేక మధుర భక్ష్యాలు శివ నైవేద్యం నిమిత్తం తీసుకొని వెళుతూ కనిపించాడు. నివేదనానంతరం శివభక్తులు నిద్రించగానే ఆ వంటకాలు పరిగ్రహించవచ్చు గదా అని ఆశించి
శివాలయ గర్భగుడి ద్వారం దగ్గర భక్తునిలా శివనామస్మరణ చేస్తూ పూజయ్యే వరకు చూస్తూ కూర్చున్నాడు. వివిధ నృత్య గీతాలతో శివుని ఆరాధించి మహానివేదనానంతరం భక్తులు అలసి నిద్రించారు. ఇదే అదనుగా గుణనిధి గర్భగుడిలో ప్రవేశించి మందప్రభతో వెలుగుతున్న దీపకాంతుల మధ్య భక్ష్యాలను గుర్తించలేక ఉత్తరీయాన్ని చించి అంచున వత్తిగా చేసి దీప ప్రకాశాన్ని పెంచి భక్ష్యాలను ఏరి కొంత తిని కొంత మూట కట్టుకొని త్వరగా బయటకు వెళుతూ ఉంటే చీకట్లో కాలు తగలగా నిద్రిస్తున్న వ్యక్తి లేచి దొంగ దొంగ అంటూ అరిచాడు. ఆ అరుపుకు అందరూ లేచి అతన్ని పట్టుకొని గట్టిగా మొత్తారు. దెబ్బలకు తాళలేక ప్రాణాలను విడిచాడు దీక్షితపుత్రుడైన గుణనిధి. అతడిని యమలోకానికి తీసుకుని వెళ్లే నిమిత్తం పాషా ముద్గర పానులైన యమభటులు వచ్చారు. ఇంతలో చిరుగంటల మాలలు చేతిలో త్రిశూలంగల శివగణాలు అక్కడ సాక్షాత్కరించారు. వర్ణాశ్రమ ఆచార ధర్మాలను తప్పి సంచరించిన పుణ్యపాప వివక్షణ లేని ఈ మూర్ఖుడు యమదండనకు అర్హుడు అంటూ యమభటులు వాదించారు. దానికి ప్రత్యుత్తరంగా శివదూతులిలా బదులిచ్చారు. ఓ యమకింకరులారా, సూక్ష్మమైన శివధర్మాలను వివరిస్తాం వినండి. ఇతడు శివరాత్రి నాడు ఉపవాసముండి జాగరణ చేశాడు. శివనామస్మరణ చేస్తూ శివపూజను కళ్ళారా చూశాడు. దీపాన్ని వెలిగించాడు. శివప్రసాదాన్ని తిన్నాడు. ఈ కృత్యాలను ఆచరించిన వాడెవడైనా శివ సాలోక్యాన్ని పొందగలడు. ఇతడు కొంతకాలం శివలోకంలో ఉండి ఆపై పుణ్యఫలంచే కళింగరాజుగా జన్మిస్తాడు. పొండి, ఈ విషయాన్ని మీ ఏలికకు వివరించండి. ఆ మాటలకు బదులాడలేక యమదూతలు వెళ్ళి యమునకు విన్నవించగా యముడిలా అన్నాడు. భటులారా, మీరు శివభక్తుల జోలికి వెళ్ళకండి. విభూతితో త్రిపుండ్రములను ధరించిన వారిని, శరీరమంతా భస్మం పూసుకున్న వారిని, రుద్రాక్ష జటాదారులను, శివవేషధారులను మీరు యమలోకానికి తీసుకొని రాకండి. మునులారా, ఇది శివభక్తి మహిమ. తర్వాత కథను చెబుతున్నాను వినండి అంటూ సూతుడిలా చెప్పసాగాను. ఈ విధంగా శివలోక ప్రాప్తిని పొందాడు గుణనిధి. అక్కడ శివగణాలతో కలిసి శివపార్వతులను చక్కగా సేవించి కొంతకాలం తర్వాత ఆరిందముడనే పేరుగల కళింగరాజుకు కుమారుడై జన్మించాడు. అతని పేరు దముడు. పూర్వజన్మ సంస్కారం చేత బాల్యం నుండే శివభక్తి అలవడింది. అతను రాజ్యాధికారాన్ని పొందగానే రాజ్యమంతటా శివధర్మాలను ప్రచారం చేసి అనేక నూతన శివాలయాలను నిర్మించాడు. వాటిలో నిత్య ధూప దీప నైవేద్యాలకు తగిన ఏర్పాట్లు చేశాడు. బ్రతికి ఉన్నంతవరకు శివభక్తి తత్పరుడై పూర్ణ జీవితాన్ని అనుభవించిన దముడు మరణానంతరం రత్నదీపకాంతులకు నిలయమైన అలకా నగరానికి ప్రభువై కుబేర నామంతో దిక్పాలకుడయ్యాడు. రేపటి భాగంలో కుబేరుడు గురించి ఇంకొంచెం చదువుకుందామండి. కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం. రాజుగారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ లెక్కించేవారే లేరు. ఏం పూలవి తెలిస్తే ఇప్పుడే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. లేదంటే రేపటి వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నిన్నటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ రైలు బండి.